నమస్తే అండి. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలు, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకైతే కొనుగోలు చేయట్లేదు. మరి ఎందుకు కొనుగోలు చేయట్లేదు? మరి రైతుల పట్ల ఈ గవర్నమెంట్ ఏమన్నా శత్రుత్వం వహిస్తుందా? అనే విషయాలనైతే మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ముందైతే బక్కా జడ్సన్ సార్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు రైతు రారాజు అంటారు. రైతు ఏడిసిన రాజ్యము, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదంటారు. మరి ఏంటి సార్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే సమస్యలతోటి సతమతం అయిపోయింది. మరి గవర్నమెంట్‌కి ఏం పట్టించుకుంటలేదేంది? ఈరోజు అంటే రైతును కాపాడుకోవడం అంటే ఈరోజు పెద్దగా ఏమైపోయినా నిర్మాణాల పైన, కట్టడాల పైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల మీద లేదు. హ్మ్. మీరెక్కడ చూడండి, రైతులు అన్నం పెట్టే రైతన్న భూమి నీకు ఏది ఓ ఫార్మా కంపెనీ కావాలన్నా గానీ రైతన్న భూమే గుర్తొస్తది. ఓ త్రిపుర రోడ్ ఎయాలన్నా గానీ రైతన్న భూమే వస్తది. ఒక ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా గానీ రైతన్న భూమే వస్తది. ఆ ఎకరానికి ఒక రూ. 1,00,00,000 పెరిగిందంటే అది గుంజుకునే దాకా తీరరు. ఈరోజు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒక దిక్కు సతమతం అవుతాండ్రు. ఇంకోటి నేను రైతు బంధు ఇస్తా, రైతులను నేను ఆదుకుంటా, రైతులకు నేను వాళ్ళకు మద్దతుగా నేను ఉంటా అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు రైతు బంధు కూడా ఎట్లా ఇస్తుండ్రు, అరకొర ఇస్తుండ్రు. అరకొర ఇస్తుర్రు. ఇప్పుడు కల్లాల కాడ మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు అరగోస పడుతుండ్రు, ఏడుస్తా ఉండ్రు. పంట వదిలే నెలలు నెలలు అక్కడ పాపం అధికారులకు రైతులకు పంచాది అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం రైతులకు మన అధికారులకు ఆదేశాలు ఇస్తే ఆదేశానుసారం వాళ్ళు పనిచేస్తారు. మీరు కావాలని కొంటలేరు అనేందుక లారీలు వస్తలేవు, లారీలు రాక మేము కొంటలేము, ప్రభుత్వం మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి రైతు బజార్ల మీరు రాకుండ్రి, గ్రెయిన్ మార్కెట్ మీకు రాకుండ్రి, మీరు ఇక్కడ అమ్మకాలు పెట్టకండ్రి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఈలోపు వర్షాలు పడుతున్నాయి, ఆ ఉన్న పంట కాస్త పురుగు పట్టిపోయే పరిస్థితి, ఖరాబ్ అయిపోయే పరిస్థితి ఉన్నది. సార్ ఇంకొకటి అకాల వర్షం వల్ల నిన్న అకాల వర్షం పడింది. ఈరోజు ఉదయాన్నే అకాల వర్షం పడింది. మరి పంట నిమ్మొచ్చింది. నిమ్మొస్తే మేము కొనము అనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎందుకు సార్ మరి? అటు రైతులు చేసిన తప్పేం లేదు. గవర్నమెంట్ ఎందుకు ఇంత మౌనం వహిస్తున్నట్టు ఇప్పటికి? ఇప్పుడు ఒకటి, వర్షం అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. విత్తనాలు వేసినాక కూడా అది వర్షం పడితేనే, దేవుని దయ ఉంటేనే అది అవుతుంది. ఏదైనా మటుకి రైతు అనేటువంటి నష్టపోకుండా కాపాడనీకే రైతు బంధు, పోయిన ప్రభుత్వం రైతు బంధు అన్నది ఈసారి నువ్వేమో రైతు భరోసా అన్నావు. అంటే ఏ విధంగా మేము రైతులను ఆదుకుంటాము అనే అభయం మీరు ఇచ్చినందుకే ఆ మాట వస్తుంది. కానీ ఈరోజు మీరు ఆ అభయం ఇవ్వకుండా, ఆ మాట ఇవ్వకుండా, వాళ్ళని కాపాడుకునే ధైర్యం మీరు మనకు చెప్పకుంటే ఇది ఎట్లా, రైతు అనేటోడు ఎట్లా బతుకుతాడు? కాబట్టి మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈరోజు రైతుల మాట ఎత్తుతాం, రైతుల ముచ్చటెత్తుతామంటే ఇది భావ్యమైన పద్ధతి కాదు. 101% ఈరోజు రైతులను ఆదుకోవాలి. వాళ్ళు నష్టపోయిన నష్టపరిహారాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. అది ఏమున్నా కానీ అది మాత్రం పంట అది నిమ్మొచ్చినా, అది చెడిపోయినా, ఏదైనా నీ మార్కెట్లోకి వచ్చినాక ఖరాబ్ అయింది కాబట్టి మీరు కొని తీరాలి. అది మీ మార్కెట్‌లో గాదు, పంటలల్లా వర్షం పడి అకాలంగా నష్టపోయినా గానీ మీరు నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు రైతు లేనిది రాజ్యం లేదు, రైతు లేనిది ఈరోజు మనకు అన్నం లేదు. అన్నమో రామచంద్ర అనే సామెత రావాలన్నా గానీ రైతు అన్నం పెడితేనే కదా సామెత మనం పలికేది. కాబట్టి ఈ రోజును ప్రభుత్వం ఖచ్చితంగా బేషరతుగా వాళ్లకు ఎటువంటి చర్చలు జరపద్దు, ఏం జరపద్దు. అది సైలెంట్‌గా కొని పడేయాలంతే. అది ఖరాబ్ అయింది ఏమన్నా గానీ. ఈరోజు పుణ్యానికి ఎవరెవరికో ఇస్తున్నారు, ఎవరెవరికో పైసలు ఇస్తున్నారు, ఎవరెవరికో భూములు ఇస్తున్నారు, ఎవరెవరికో పానం పోస్తున్నావు. ఈరోజు అసలైనోనికి అన్నం పెట్టేటోనికే ఈరోజు సున్నం పెడతామనంటే మంచి పద్ధతి కాదు. కాబట్టి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ సార్ చేస్తున్నాను. ఇంకో ముచ్చట ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కదా. వ్యవసాయ శాఖ మంత్రి గారేమో అక్కడ సీట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రైతులు కష్టాలు పడతలేరు. రైతులు పండించినటువంటి పంటనైతే సకాలంలో కొంటున్నాము. ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. వాళ్ళకి సెంటర్లు ఏర్పాటు చేసినాము. అధికారులకు కూడా చెప్పినాము అనే విషయాలు మాట్లాడుతున్నారు. మరి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఆయనకు మతికి పడతలేవంటారా? ఇప్పుడు ఏదున్నా గానీ ఆయన కూడా ఒక రైతు కుటుంబంకెళ్ళొచ్చినా అని చెప్పుకుంటాడు. కాకపోతే 3, 4 పార్టీలు మారినకొచ్చిండు. జీవితంలో ఆయన కూడా చెప్పిండు, నేను నా ఏది ఒక ఏబిఎన్ ఓపెన్ నాట్ విత్ ఆర్కేలా నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో పోను, కాంగ్రెస్ నా ప్రథమ శత్రువు అన్నాడు. అసొంటిది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈరోజు ఇంట్లోకొచ్చి అందరూ కూడా గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ నేర్చుకున్న పాఠాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్పజెప్తున్నారు. యాక్చువల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటది, ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటది, నిరుద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటది. కానీ ఈరోజు వాళ్ళందరికీ శత్రు ప్రభుత్వం లెక్క అయిపోయింది, ఎనిమి ప్రభుత్వం లెక్క అయిపోయింది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయము, శోచనమైన విషయము.
దీన్ని మాత్రం మంత్రి ఏ విధంగా ఉన్నా కానీ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే కల్లాల కాడ ఉన్నటువంటి పంటలు కానీ ఈరోజు వర్షాలు పడుతున్న వాళ్ళు ఎండ కొడితే అది ఎంత ఇదవుతుందని చెప్పి వాళ్ళు రోడ్డుకు పెట్టిండ్రు. వర్షం పడితే అది దానికి వాళ్ళు బాధ్యులు ఎట్లయితారు? ఏది ఏమైనప్పటికీ కానీ రైతు అనేటోడు ఇలా కష్టపడుతున్నది దేశానికి అన్నం పెట్టనీకి. అర్థమైందా? ప్రపంచానికి అన్నం పెట్టనీకి. కానీ ఈరోజు దేశానికి రకరకాల వ్యత్యాసాలు ఈరోజు మనం ఎందుకు చూపెడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎక్కడ కూడా రైతు అనేటువంటి నష్టపోతలేడు. ఒక మన భారతదేశంలో నష్టపోతున్నాం. దాన్ని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం మీ వ్యవసాయ మంత్రికి నోరుకు జర కళ్ళెం వేసి అవి పంటలు రైతులు పండించిన పంటలు నష్టపోయిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. ఒక రైతు భరోసా అంటే ఒక మీరు ఏది ఇత్తనాలకు దానికిచ్చే పైసలు కాదు. ఈరోజు నష్టపోయిన దానికి కూడా మీరు భరోసా ఇయ్యాలి. అప్పుడే దాన్ని రైతు భరోసా అంటారు గానీ, మేము సంవత్సరానికి ఒకసారి 4,000 ఇస్తే అయిపోయిందనంటే అది లెక్క కాదు. వాళ్ళ భరోసా కల్పియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.